ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణం 41వ భాగం. నిన్నటి ఎపిసోడ్లో శ్రీరామచంద్రమూర్తి వైరాగ్య విచారణ పూర్తయిపోయింది కంప్లీట్గా. దాంతో వైరాగ్య ప్రకరణం సమాప్తి అయిపోయిందనమాట. ఇక రెండవ ప్రకరణం ముముక్షు వ్యవహార ప్రకరణంలో మనం ఇవాళ అడుగుపెడుతున్నాం. అసలు ముముక్షు అంటే ఎవరు అనేటువంటి ప్రశ్న దగ్గర నుండి ముముక్షు ఎవరు అనేటువంటి ఆ ప్రశ్నతో ప్రారంభించి జీవుడు మోక్ష స్వరూపమే ఎలా అవుతాడో అప్పటి వరకు అన్ని విషయాలను, అనేకమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడాను ఈ ప్రకరణంలో చర్చించబడతాయి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రకరణం అన్నమాట ఇది. అర్థమవుతుందా? అసలు ఈ శాస్త్రం యొక్క లక్ష్యం ఏమిటి, శిష్యుడు ఏ దృష్టితో ఈ శాస్త్ర బోధనం అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని వశిష్ఠుడు ఇక్కడ బాగా అరటిపండు వలిచినట్టు చక్కగా వివరిస్తారనమాట. ఈ ప్రకరణము శ్రోతలని వినేవాళ్ళని ఏం చేస్తుందంటే సదాచార వివేకపూర్వకమైన విచారణకు సిద్ధం చేస్తుంది. విచారణ అంటే ఏంది, ఇది ఏంటి, నేను ఎక్కడ, ఇదంతా ఏమిటి, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇలా ఉంది, ఈ ప్రపంచ జగత్ ఏంటి, జీవుడేంటి, బ్రహ్మం ఏంటి, ఈ మాయ ఏంటి, వీటన్నిటి గురించి ఆలోచించడమే విచారణ అనేటువంటి పదం కిందకి, అర్థం కిందకి వస్తుంది అనమాట. కాబట్టి ఈ ప్రకరణం మనందరినీ కూడాను సచ్చింతన వైపు, సదాచారం వైపు, సచ్చింతన వైపు, వివేకపూర్వకమైన విచారణకి సిద్ధంగా మనల్ని ప్రిపేర్ చేస్తుంది. ఇదే బాగా దున్ని నేలని ఎలా సిద్ధం చేస్తామో అలా ఆ విచారణ చేయడానికి మన అంతరంగాన్ని సిద్ధం చేస్తుంది ఈ ప్రకరణము. సరే, ఇక మనం విషయానికి వద్దాం. శ్రీరామచంద్రుడు వైరాగ్యపూరితమైనటువంటి ఆ వాక్యాలను చక్కగా మాట్లాడాడు. ఆ మాటలు విన్నటువంటి విశ్వామిత్ర మహర్షి రాముని ఉద్దేశించి ఇట్లా పలుకుతున్నారు. ఏమంటున్నారు? జ్ఞానులలోకి శ్రేష్ఠుడైనటువంటి రామచంద్ర, ఆ పదమే చూడండి, జ్ఞానులలో కల్లా నీవు శ్రేష్ఠుడైనటువంటి రామచంద్ర, నీవు సూక్ష్మ బుద్ధితో అంతా తెలుసుకున్నావయ్యా. నీకు తెలియాల్సింది ఏదీ లేదు, అంతా తెలిసింది. నీ మాటలన్నీ విన్నాక నీకు తెలియంది ఏదీ లేదు అని మాకు అర్థమైంది. ఇక నువ్వు అసలు తెలుసుకోవాల్సింది ఏదీ లేదు. ఎందుకంటే నీ బుద్ధి అసలు దర్పణం, నీ బుద్ధి అనేటువంటి దర్పణము సహజంగానే స్వచ్ఛమైంది. నీ బుద్ధి స్వచ్ఛంగా ఉన్నటువంటి అర్థంలాగా ఉంది. మరి దానికి ఒక్కరవ చిన్న చిన్న మెరుగులు కానీ దిద్దినట్లయితే మేం చేయాల్సిన పని అయిపోతుంది. ఇప్పుడు మా దగ్గర ఉన్న మా కర్తవ్యం ఏంటంటే ఆ స్వచ్ఛంగా ఉన్నదాన్ని అక్కడక్కడ ఫినిషింగ్ టచెస్ మేము ఇవ్వాలి, అంతే అంటున్నాడు విశ్వామిత్ర మహర్షి. అయ్యా రామచంద్ర, నువ్వే కాదు కొత్తగా ఈ విధమైన స్థితిలో ఉండడం, వ్యాస మహర్షి యొక్క పుత్రుడు అనేటువంటి సుఖమునికి కూడా జీవన్ముక్తుడు, విదేహముక్తుడు అయినటువంటి మునీంద్రునికి కూడా అతని బుద్ధి కూడాను నీలాగే ఇటువంటి డైలమాల్లో పడినటువంటి సందర్భం, ఒకానొక సందర్భంలో ఇలాగా ఆ సంశయంలో పడ్డారు. అతను తత్వాన్ని గ్రహించలేక అంతరంగంలో కొంత అశాంతిని అశాంతిని అనుభవించారు. ఆ మహర్షి ఆ స్థితిలో ఎలాంటి డోలాయమాన స్థితిలో ఉన్నాడో అలాగే నీవు కూడా, నీ స్థితి కూడా అలాగే ఉన్నది. మీ ఇద్దరికి ఏమాత్రం తేడా లేదు. సుఖమహర్షి ఆ స్థితిలో ఎలాగా అశాంతికి లోనయ్యారో నీవు కూడా అదే విధంగా అశాంతికి లోనవుతున్నావు. ఆయన కూడా నీలాగానే ఈ లోకయాత్ర ఏంటి ఇలా ఉంది, సంసారం ఏంటి, ఈ సుఖదుఖాలు ఏంటి, అసలు ఈ సంసారం ఎందుకు సృష్టి అయింది, మానవులకి సుఖదుఖాలు ఎందుకు కలుగుతున్నాయి, ఈ పుట్టడం ఏంటి, ఆ జీవితం ఏంటి, మరణం ఏమిటి, వీటన్నిటికీ మూలమేమి, ప్రతి జీవి కూడా మరణిస్తున్నాడే, మరి మరణించడానికి అయితే పుట్టడం ఎందుకు, పుట్టి సుఖం ఏముంది, మరణించడానికే అయినప్పుడు పుట్టి సుఖం ఏముంది,
ఇంకా చెప్పాలంటే కొన్ని ఏం చెప్తున్నాయి శాస్త్రాలు, పెద్దలు ఏం చెప్తున్నారు, మరణించిన తర్వాత కూడాను జన్మ ఉందని చెప్తున్నారే, అదేంటది, అది ఎలా ఉంటుంది, అసలు అది దాన్ని ఊహించడానికే వీలుగా లేదే అని ఇలా ఆ విచారధారతో నిరంతరం సుఖము యోగింద్రుని యొక్క మనసంతా కూడాను నిండిపోయి ఉండేదన్నమాట. ఆయన కూడా అశాంతితో అలాగే రగిలిపోయాడనమాట. భగవానికి వ్యాస మహర్షికి సాక్షాత్తు కుమారుడైనా కూడా ఆయనకు ఈ విచారం తప్పలేదన్నమాట. ఇలా చింతిస్తూ ఉంటే ఉన్నటువంటి సుఖమహముని నీలాగే ప్రయత్నంతో ఆయన వివేక జ్ఞానాన్ని పొంది ఆయన తర్వాత తరించడం జరిగింది. కాబట్టి అసలు విచారణ అంటే ఏంది, ఏమిటి ఇదంతా అనేటువంటి ఆలోచన రావడమే విచారణ. ఏమిటి, ఎందుకు ఇలా, ఈ సంసారం ఏంటి, సుఖదుఖాలు ఏంటి అనేటువంటి ఆలోచనల రావడమే వివేచన అంటాం. విచారణ అన్నా, వివేచన అన్నా, విమర్శ అన్నా అన్నిటికీ అర్థం ఒకటే. ఆ వివేకం కలిగింది అంటే ఆ విచారణ వెంటనే సాగుతుందన్నమాట. ముందు వివేకం కలిగిందంటే ఆ వివేకం విచారణ అలాగే సాగుతూ తైలదారులా వస్తూ ఉంటుందన్నమాట. చివరికి ఆ విచారం ఫలితాన్ని ఇస్తుంది. అలాగే సుఖమహర్షి కూడాను ఆయన యొక్క విచారం చేయగా అతని విచారణ ఫలించి ఆయనకి ఫలితం లభించింది, పరిష్కారం ఆయనకి స్ఫురించిందట. దాంతో ఆయన ముక్తుడైనాడట. కాబట్టి మొట్టమొదట వివేచన చేయడం అభ్యాసం చేయాలి ఏ మానవుడైనా. మొట్టమొదట ఆ వివేచన అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం సాధకుడికైనా మానవుడికైనా అని చెప్పారు వాల్మీకి మహర్షి. అది విన్నటువంటి శ్రీరామచంద్రుడు విశ్వామిత్ర మునీంద్రుడితో ఇట్లా అంటున్నాడు, భగవాన్ అదేంటి ఆశ్చర్యంగా ఉంది నాకు, వ్యాసుడు ఎంత జ్ఞాని, ఆయన కుమారుడు శుకుడు కూడా జ్ఞాన సంపన్నుడు కదా, మరి ఆయనకేంటయ్యా ఆత్మలో శాంతి లేకపోవడం, అతనికి చింత ఎలా వచ్చింది, అశాంతి ఎలా కలిగింది ఆయనకి, చివరికి ఎలా అతను ఆ అశాంతి నుంచి అశాంతి తొలగించుకొని శాంతిని పొందాడు, నాకు వివరంగా ఈ విషయాలన్నీ తెలియాలి అని సవినయంగా మా వాల్మీకి మహర్షిని విశ్వామిత్ర మహర్షిని ప్రశ్నించాడు శ్రీరామచంద్రుడు. సరే, దానికి ఒక 2 మాటల్లో విశ్వామిత్రుడు ఏమంటున్నాడు తెలుసా, శాంతి ఎందుకు కలగడం లేదయ్యా, శాంతి కలగడం లేదు ఎవరికైనా సరే శాంతి ఎందుకు కలగడం లేదు అంటే, శాంతి అనేది నాలోనే ఉంది, నా చుట్టూ ఉంది, ప్రతి పదార్థంలో ఉంది, ప్రతి కాలంలో ఉంది, ప్రతి చోట ఉంది. అయితే ఆ మనసును చూశారు, ఆ మనసును ఆ మనసుకి ఈ విషయం అంతా స్ఫురిస్తే చాలు, అంటే శాంతి నాలోనే ఉంది, నా చుట్టూనే ఉంది, ప్రతి పదార్థంలోనే ఉంది, ప్రతి కాలంలో ఉంది, ప్రతి చోట ఉంది అనేటువంటి భావన మనసుకు కలిగితే, ఆ స్ఫూర్తి మనసుకు కలిగితే చాలు శాంతి అనుభవానికి వస్తుంది. ఆ స్ఫూర్తి కలగనంత వరకు అశోక మహర్షి అయినా, వ్యాసమునీంద్రుడైనా, నీకైనా, ఎవరికైనా శాంతి కలిగే అవకాశం లేదు. అసలు ఈ శాంతిని పొందడం అనేది అతి సులభమైనది విషయం. అది శాంతిని పొందడం అతి సులభం, ఎందుకంటే అది స్వయం ప్రాప్తం అన్నమాట. అది ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని ప్రాప్తించే ఉంది, మనలోనే ఉంది. అది ఆ యొక్క శాంతి మనలోనే ఉంది. ఇప్పుడు ఎక్కడికో పోయి మనం తెచ్చుకోవాల్సిన పని అప్రాప్త వస్తువు కాదది, ప్రాప్త వస్తువు నీలోనే ఉన్నదన్నమాట. నీ దగ్గరే ఉన్నది, నీలోనే ఉన్నదాన్ని నువ్వు ప్రాప్తించుకోవడానికి ఎక్కడికో పోయి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, కొనుక్కొచ్చి రావాల్సిన అవసరం లేదన్నమాట. ప్రాప్త వస్తువే అయి ఉందన్నమాట. కాబట్టి అది పదార్థాలు, మామూలుగా పదార్థాలను విషయాలను మనం పొందినట్టు తపన పడాల్సిన అవసరం లేదు శాంతిని పొందడానికి, ఎందుకంటే అది స్వయం ప్రాప్తం, ఎప్పుడు నీ దగ్గరే ఉన్నది కాబట్టి, కొత్తగా ప్రాప్తించవలసిన పని లేదు కాబట్టి, ప్రాప్తించే ఉంది కాబట్టి, నువ్వు మిగతా భౌతికమైనటువంటి విషయాల కోసం పరుగులు పెట్టినట్టు, తపన పడినట్టు దీనికి తపన పడాల్సిన అవసరం లేదు. అది ప్రాప్తించే ఉంది, అయినా మన మనసుకు విశ్రాంతి లేదు. మన మనసుకే కాదు, సుఖమహర్షి మనసుకి విశ్రాంతి లేదు, శ్రీరాముని మనసుకి విశ్రాంతి లేదనమాట.
కాబట్టి ఈ సుకుడు పాపము ఏమిటినా అశాంతి అంటే ఆత్మను ఎక్కడో ఎక్కడో అని వెతుకుతున్నాడు. ఆ లోపలే ఉన్నది, ఆ లోపలే ఉన్న స్వరూపమే అంతా ఉన్నాననే భావనని ఆయన పట్టుకోలేకపోతున్నాడు. ఆత్మను ఎక్కడెక్కడో అన్వేషిస్తూ పోతున్నాడు. తన దగ్గరే ఉన్నదని తెలుసుకోలేక అలాంటి భావనలో ఎక్కడో ఉన్నది అనేటువంటి భావనలో వెతుకుతూ పోయే కొద్దీ ఆయనకు అశాంతే మిగిలింది. అతను తనలోనే ఉన్నది అన్నటువంటి ఆ భావనని విశ్వసించట్లేదు, ఆయన నమ్మటం లేదు, పూర్తిగా విశ్వాసం కలగడం లేదు. తన స్వరూపమే ఆయన దానిని గుర్తిస్తున్నాడు, కానీ అది దాని మీద విశ్వాసం కలగడం లేదు. కాబట్టి అతనికి విశ్వాసం లేదు, కాబట్టి అశాంతికి లోనవుతున్నాడు అని వాల్మీకి మహర్షి ఆ సుఖ మహర్షిని గురించి ఉపోద్ఘాతం చెప్పారు. తర్వాత ఎపిసోడ్లో సుఖ మహర్షి యొక్క అశాంతి ఎలా తొలగిందో వివరంగా చెప్పబడుతుంది. రేపటి ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామ్.